మే 2 నుండి రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు. వచ్చే నెల 2వ తేదీ నుంచి కాకినాడలోని సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ తీరంలో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు సంబంధించి కాకినాడలోని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తన కార్యాలయంలో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి వెల్లడించారు. మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరిగే ఈ ఆటల పోటీలకు 13 పురుష 13 మహిళల జట్టులతో కలిపి మొత్తం 26 జట్లు హాజరవుతాయన్నారు. సుమారు 45 మ్యాచ్లు జరిగే ఈ పోటీల్లో 208 మంది వరకు క్రీడాకారులతో పాటు మొత్తం 400 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి జాతీయ స్థాయిలో ఎంపికకు అవకాశం ఉంటుందని నానాజీ చెప్పారు. తమ కూటమి ప్రభుత్వంలో క్రీడాకారుల రిజర్వేషన్ 2 నుంచి 3% పెంచిందని తెలిపారు. గెలుపొందిన విజేతకు 10 లక్షల వరకు మొదటి బహుమతి ఉంటుందన్నారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరవుతారని నానాజీ తెలిపారు. రాష్ట్ర స్థాయి ఈ పోటీలు కాకినాడ బీచ్లో ఆడడం ఆనందకరమన్నారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జి వెంకటరెడ్డి, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, కరప మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు బండారు మురళి, జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు, కాకినాడ రూరల్ జనసేన సీనియర్ నాయకులు పాండ్రంకి రాజు, డీసీసీ చైర్మన్ కరప మండలం పీజీ సత్యనారాయణ, పెనుగుదురు జనసేన పార్టీ అధ్యక్షులు గంటా నానిబాబు, గుబ్బల భవానీ, తుమ్మలపల్లి నారాయణరావు తదితరులు కాకినాడ చరిత్రలో ఏ రోజు స్టేట్ స్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్, ఎందుకంటే ఆంధ్రాలో మన ఆంధ్ర క్రీడలాడిది కబడ్డీ అంటే. ఆ కబడ్డీకి ఇవాళ మన స్థానికుడు, మన ఎంతకాలంగా కాంగ్రెస్లో మా మిత్రుడు వెంకటరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం మాకు చాలా సంతోషమైన విషయం. ఆయన మంచి ఒక అవకాశాన్ని మనకి మీరు చేయగలరా, చేస్తారా, చేయండి అని చెప్పి ఒక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, బీచ్ కబడ్డీ పోటీ అంటే 13 జిల్లాల నుంచి 13 మంది పురుషుల టీము, 13 మంది మహిళల టీము కూడా రావడం జరుగుతూ ఉంటుంది. వారికి ప్రధానంగా ఏంటంటే ఈ గ్రామీణ క్రీడని బయటికి తీసి ప్రభుత్వ క్రీడాకారులని ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ రిజర్వేషన్ని మన కూటమి వచ్చిన తర్వాత 2% నుంచి 3%కి పెంచారు. అది దానివల్ల అనేక విద్యా ఉద్యోగ అవకాశాలు చాలా వచ్చే అవకాశం ఉంది వీటిలో మెరుగైనటువంటి క్రీడాకారులకి. అంతర్జిల్లాలు ఇది 12వ బీచ్ కబడ్డీ పోటీలు 2025 రేపు పురుషులు మహిళది రేపు జరగబోతూ ఉన్నారు. కాకినాడ రూరల్ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ దగ్గర 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటలకు ఫ్లడ్ లైట్స్లో ఈ మ్యాచ్ జరుగుతాయి. సుమారు ఈ 26 టీంలు కలిపి 13 కదా టీంలు, 13, 26, 42 నుంచి 45 మ్యాచ్లు దాకా జరిగే అవకాశం ఉంది. 45 మ్యాచ్లు 3 రోజులు కలిపి 45 మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. దానికి తగ్గటువంటి డిహైడ్రేట్ అవ్వకుండా ఏమవ్వకుండా వచ్చిన వాళ్ళకి కూడా, అలాగే క్రీడాకారులకి అందరికీ కూడా తగిన ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతూ ఉంది. సమ్మర్ కొంచెం డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ పోటీల్లో 208 మంది క్రీడాకారులు పాల్గొంటూ ఉన్నారు. అలాగే 50 మంది ఆర్గనైజేషన్ ఏదైతే ఆర్గనైజేషన్ సభ్యులు అయితే, లోకల్ ఆర్గనైజేషన్ సభ్యులు అయితే 60 మంది మొత్తం ఉన్నారు. దానికి సుమారు 400 మంది మొత్తం అవుతారు. వాళ్ళకి వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలిచిన టీముల్ని బహుమతులు మొదటి, ద్వితీయ, తృతీయ పురుషులకు మహిళలకు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ గేమ్ ఆడతారో, జిల్లాలో ప్రతిభ కనపరుస్తారో వాళ్ళందరికీ కూడా రేపు జాతీయ స్థాయి ఎంపికకి పోటీకి పంపడం జరుగుతుంది. ఇందులో ఇక్కడ ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో వారందరికీ నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల అయితేనేటి, చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితే, వాళ్ళ కబడ్డీ అసోసియేషన్ వారి వల్ల అయితేనేటి
మాకు ఈ కార్యక్రమం చేసే అవకాశం, అంటే ఈ సంవత్సరం బీచ్ ఫెస్టివల్ చేద్దాం అనుకున్నాం. కొన్ని మాకు ఏంటంటే దురదృష్టం, ప్రభుత్వం మాకు అప్పచెప్పేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పు, 85 లక్షల టన్నులు చెత్త అప్పచెప్పిపోయారు. ఈ చెత్త క్లియర్ చేయాలో అప్పు వడ్డీ కట్టాలో తెలియని పరిస్థితుల్లో మేము బీచ్ ఫెస్టివల్ కూడా చేయలేకపోయాం. కాబట్టి వేళ మేము కూటమి సభ్యులు అందరూ కలిసి స్పాన్సర్ చేసుకుని ఖచ్చితంగా మేము చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నెరవేర్చేద్దాం అనుకుంటున్నాం. దానికి పత్రికా మిత్రులుగా మీ అందరి యొక్క అండదండలు మా అందరికి కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలా. దీన్ని జాతీయ స్థాయిలో, నేషనల్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీరు చూపించాలా. చూపించి కాకినాడలో క్రీడారంగానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా కాకినాడ రూరల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అన్నది పబ్లిక్ మీ ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ. నా పేరు వెంకటరెడ్డి, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నా. అలాగే మాకు సెక్రటరీగా శ్రీకాంత్ యలమంచిలని ఆయన ఉన్నారు. ఈరోజు ఏంటంటే మనకి ఈ సంవత్సరం బీచ్ కబడ్డీ నేషనల్ మన ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది. అది ఒల్లి రవీంద్ర గారు మైన్స్ అండ్ అబ్కారీ శాఖకి ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన మచిలీపట్నంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా దాన్ని సపోర్ట్తో జరుగుతుంది అక్కడ. దాన్ని ఏంటంటే అంత బీచ్ కబడ్డీ మన స్టేట్లో అంత బాగా జరిగేటప్పుడు స్టేట్ కూడా మరి కాకినాడలో పెడితే బాగుంటుంది. ఇప్పుడు దాకా వైజాగ్ లేదా బాపట్ల, కర్నూలు అలా జరిగి కాకినాడలో ఇప్పుడు జరగలేదు. మరి మన ఎమ్మెల్యే గారు సోదరుడు అన్నగారిని వచ్చి అడిగితే చేద్దాం, అక్కడ చాలా బాగుంటుందంటే ఆయన వెంటనే స్పందించి ముందుకు వచ్చి ఇవన్నీ చేపిస్తున్నారు. మరి చాలా సంతోషం. ఎందుకంటే అన్నీ కూడా వివరాలన్నీ కూడా అన్నగారు తెలుసుకుని కూడా చెప్పారు. చాలా కబడ్డీ అన్నది ఏంటంటే ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కబడ్డీ చూస్తున్నారు. ప్రో కబడ్డీ గట్ట వస్తుంది. అలాగే త్వరలో కూడా లీగులు చేయబోతున్నాం. స్టేట్లో కూడా సెపరేట్గా మన ఆంధ్ర లీగులు జరిగితే ప్రో కబడ్డీ టైప్లో, తెలంగాణ, ఆంధ్ర కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఇప్పుడు దాకా ఈ కబడ్డీలో ఎక్కువ ఈ అసోసియేషన్ల మధ్య గొడవ ఉండి కొద్దిగా కబడ్డీ కొంత ఇబ్బందిగా ఉంది. కానీ ఒకే త్రాడి మీదకి వచ్చి చక్కగా జరగాలనే ఉద్దేశం అంతా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకని జిల్లాల్లో కూడా ఏ జిల్లాల్లో కూడా అక్కడ గ్రూపులుగా చూడకుండా అందరినీ కూడా దీంట్లో తీసుకొని ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళని ఇక్కడికి పంపించాలని చెప్పని ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం.